ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఉమెన్స్కి ఫస్ట్ టైం ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో దేశంలోనే గుర్తుపెట్టుకోండి, చాలా కంపల్సరీ అడుగుతారు సూపర్లేటివ్ కరెంట్ అఫైర్స్లో. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తుంది అంటే ఆ స్టేట్ వచ్చేసి తమిళనాడు. తమిళనాడు ఫస్ట్ స్టేట్ టు ఇష్యూ ఐడి కార్డ్స్ ఫర్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? సెప్టెంబర్ 2025 రోజున. ఓవరాల్ 5 lakhs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్కి దాదాపుగా 3,500 కోట్ల లోన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎవరు? తమిళనాడు గవర్నమెంట్. సో దీని ద్వారా ఏంటి, ఈ ఐడి కార్డ్ ఉన్నట్టు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఆ ఉమెన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా మెంబర్గా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఐడి కార్డ్తో రాష్ట్రంలోని ఏ ప్లేస్కైనా 100 kilometers వరకు ఫ్రీ బస్ ట్రావెల్ అనేది చేయొచ్చు. డిస్కౌంట్స్ ఇన్ ఏవియన్, కోఆప్టెక్స్, అదేవిధంగా మధుల్వర్, మరుతంగం అని చెప్పేసి ఉన్నాయి. సో దాంట్లో డిస్కౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈజియర్ యాక్సెస్ టు వెల్ఫేర్ స్కీమ్ అండ్ మార్కెట్ ప్లేసెస్. సిగ్నిఫికెన్స్ ఏంటి? బూస్ట్ ఉమెన్స్ ఎంపవర్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. సో బేసిక్గా ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, కంపల్సరీగా అడుగుతాడు, 100% అడుగుతాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ ఏమి అడుగుతాడు? దేశంలోనే మొట్టమొదటిసారిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి ఐడి కార్డ్ ఇష్యూ చేసినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు. దట్ ఈస్ తమిళనాడు.